లేదు, మనసులో రవ్వంత కూడా భయం లేదు. అతని లక్ష్యం ఒక్కటే, ఈశ్వరుణ్ణి వెతకడం. కాశీలో సాక్షాత్తు ఆ పరమశివుడే దర్శనమిచ్చాక ఆ బాలుడి జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా శివభక్తుడిగా ఉన్న ఆ బాలుడు ఆ క్షణం నుంచి రాధారాణికి అనన్య భక్తుడిగా మారిపోయారు. కానీ ఈ కథలో అసలు రహస్యం వేరే ఉంది. అసలు ఒక మనిషి కిడ్నీ లేకుండా ఎలా బ్రతకగలడు? 2006లో డాక్టర్లు తేల్చి చెప్పేశారు, ఆయన 2 కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయని. మహా అయితే ఇంకో 2 ఏళ్లు మాత్రమే బ్రతుకుతారని. మరి ఇప్పటికీ ఆయన ఎలా ఆరోగ్యంగా ఉన్నాడు? ఇది వైద్య శాస్త్రానికే సవాల్, లేక దైవశక్త? హిందువులు, ముస్లింలు, సామాన్యుల నుంచి విరాట్ కోహ్లీ లాంటి స్టార్ల వరకు అందరూ ఆరాధించే ఆ గొప్ప వ్యక్తే ప్రేమానంద్ మహారాజ్. అనిరుద్ పాండే నుంచి ప్రేమానంద్ మహారాజ్ వరకు సాగిన ఆయన ప్రయాణం ఇప్పుడు చూద్దాం. ఈ మహాప్రస్థానం 1969లో మొదలైంది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని అఖ్రీ అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు అనిరుద్ కుమార్ పాండే. వాళ్ళ నాన్నగారు శంభు పాండే, అమ్మ రామాదేవి. వాళ్ళది పూర్తిగా ఆధ్యాత్మిక కుటుంబం. ఇంట్లో నిత్యం సాధు సంతుల రాక, సత్సంగాలు జరుగుతూ ఉండేవి. ఆయన తాతగారు సన్యాసి. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా సన్యాసం తీసుకున్నారు. అందుకేనేమో చిన్నప్పటి నుంచే అనిరుద్ధ్ మనసులో భక్తి భావజాలం ఉండేది. వయసులో చిన్నవాడే అయినా ఆలోచనల్లో చాలా పెద్దవాడు. తోటి పిల్లలంతా ఆడుకుంటుంటే అనిరుద్ధ్ మాత్రం భజన చేస్తూ గ్రంథాలు చదువుతూ ఉండేవాడు. 5వ తరగతి వచ్చేసరికి గీతా ప్రెస్ పుస్తకాలు, సుఖసాగర్ పురాణాలు చదివే స్థాయికి ఎదిగాడు. ఇంట్లో హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేస్తున్నప్పుడు ఆయన మదిలో ఒక్కటే ప్రశ్న మెదిలేది. ఈ తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతమా? ఒకరోజు అందరూ చనిపోతారు కదా, మరి ఈ ప్రపంచంలో నిజంగా నాకంటూ ఏముంది? నాకు దక్కేదెవరు? చివరకు ఆయనకు సమాధానం దొరికింది, నాకు ఆ భగవంతుడు తప్ప ఎవ్వరూ లేరు అని. ఆయనే నాకు శాశ్వతం అని. అప్పుడు ఆయన వయస్సు 13 ఏళ్లు. 9వ తరగతి పాస్ అయ్యారు. అప్పుడే జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఈ సంసారాన్ని వదిలేయాలనుకున్నారు. అనిరుద్ధ్కి వాళ్ళ అమ్మగారంటే చాలా ఇష్టం. అందుకే వెళ్లే ముందు ఆమెతో నేరుగా చెప్పారు, అమ్మా, నాకు ఇల్లు వదిలి పారిపోయి ఆ దేవుణ్ణి చేరుకోవాలనుంది అని. ఆ మాట వినగానే వాళ్ళు అమ్మగారు ఒప్పుకోలేదు, ఆశ్చర్యపోలేదు. అమ్మ నవ్వి ఊరుకుంది. పారిపోతే దేవుడు దొరకడు నాయనా, భగవంతుణ్ణి పొందాలంటే కూర్చుని భజన చేసుకోవాలి అని సలహా ఇచ్చారు. లేదమ్మా, నేను బాబాజీ అయిపోను అని అనిరుద్ గట్టిగా చెప్పినా ఏదో సాధువుల సత్సంగ ప్రభావం అనుకుని ఆమె ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. కానీ అనిరుద్ సంకల్పం చాలా బలమైంది. మరుసటి రోజే రాత్రి 3 గంటల సమయం. ఇల్లంతా గాఢ నిద్రలో ఉంది. నిద్రపోతున్న తల్లిదండ్రులకు మనసులోనే నమస్కరించుకుని నిశ్శబ్దంగా ఇంటి గడప దాటాడు. గుండె నిండా విశ్వాసం, భక్తి తప్ప చేతుల్లో చిల్లి గవ్వలేదు. సన్యాసిగా మారడానికి ఆయన తనతో పాటు తీసుకువెళ్ళింది కేవలం 4 వస్తువులు మాత్రమే. 1 భగవద్గీత, 2 కుశాసనం, 3 ఒక రాగి లోట, 4